హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుధీర్. మీరు చూస్తున్నారు ఫార్మా స్టఫ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం లేటెస్ట్గా మన ఫార్మా ఇండస్ట్రీలో రిలీజ్ అయిన జాబ్ అప్డేట్స్ గురించి అయితే చూద్దాం. మరి లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. గాయస్, మనం ఈ వీడియోలో మొదటిగా ఎస్ఎంఎస్ ఫార్మస్యూటికల్స్ లిమిటెడ్ నుంచి ఒక వాకిన్ ఇంటర్వ్యూ అయితే జరగబోతుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం. మరి వీళ్ళు అడుగుతున్న డిపార్ట్మెంట్ గురించి ఒకసారి చూసినట్లయితే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, అలాగే రెగ్యులేటరీ అఫైర్స్ అండ్ ఈటీపీ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. మరి ఈ వాకిన్ ఇంటర్వ్యూ దేని కొరకు అంటే యూనిట్ 2 బచ్పల్లి ప్లాంట్కి గాను వీళ్ళు వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ అలాగే ఎక్స్పీరియన్స్ వివరాలు అయితే చూద్దాం. ప్రొడక్షన్కి ఏమో బీఎస్సీ, ఎంఎస్సీ లేదా బీఫామ్ చేసిన ఫ్రెషర్స్ అలాగే 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు. అలాగే రెగ్యులేటరీ అఫైర్స్ కోసం అయితే బీఎస్సీ లేదా ఎంఎస్సీ లేదా బీఫామ్ చేసి 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్ అయితే యూస్ చేసుకోవచ్చు. అది కూడా ఏపీఐ ప్లాంట్కి గాను. మరి ఈటీపీ డిపార్ట్మెంట్ కోసం చూసినట్లయితే ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై చేయొచ్చు. దీని ఎక్స్పీరియన్స్ ఏమో 1 to 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. మరి దీనికి కావాల్సిన స్కిల్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ ఇన్ ఎంఈఈ ఆపరేషన్స్, టీఎల్డి సిస్టమ్స్. మరి దీనికి సంబంధించిన వాకిన్ ఇంటర్వ్యూ వచ్చేసి 5th నుంచి 10th April వరకు 10 AM నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మరి వెన్యూ వచ్చేసి ఇక్కడ మెన్షన్ చేసిన ఈ వెన్యూకి అయితే వెళ్ళగలరు. మరి దీనికి మనం ఇది ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి సంబంధించిన ఇంటర్వ్యూ కాబట్టి ఇక్కడ మెన్షన్ చేసిన ఈ డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్ళగలరు. అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇక్కడ మెన్షన్ చేసిన కాంటాక్ట్ నెంబర్కి అలాగే మెయిల్ ఐడికి కాంటాక్ట్ అయ్యి రిమైనింగ్ డీటెయిల్స్ అయితే తెలుసుకోగలరు. మరి అనదర్ నోటిఫికేషన్ చూద్దాం. ఇదేమో ఫార్మకో విజిలెన్స్కి సంబంధించిందనమాట. వీళ్ళు అడుగుతున్న డిజిగ్నేషన్ వచ్చేసి డ్రగ్ సేఫ్టీ స్పెషలిస్ట్ కోసం అడుగుతున్నారు. దీనికి సంబంధించి రోల్ ఏముంటుందంటే లిటరేచర్, రీసెర్చ్ అండ్ రివ్యూ ఉంటుంది. డిపార్ట్మెంట్ ఏమో ఫార్మకో విజిలెన్స్. మరి దీనికి ఎక్స్పీరియన్స్ ఏమో 4 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని అయితే వీళ్ళు అడగడం జరిగింది. ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీరు ఈ నోటిఫికేషన్ యూజ్ చేసుకోండి. ఇదైతే పూర్తిగా CV సెలెక్షన్ ఫ్రెండ్స్. ఇక్కడ మెన్షన్ చేసిన ఈ మెయిల్ ఐడికి అయితే మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని సెండ్ చేయండి, ఎవరికైతే 4 to 5 years ఫార్మకో విజిలెన్స్లో ఎక్స్పీరియన్స్ ఉందో. మరి అనదర్ నోటిఫికేషన్ చూద్దాం. ఇదేమో ఫ్రెషర్స్కి అనమాట. ఇది రిలీజ్ చేసిన కంపెనీ వచ్చేసి కోహరెంట్ మార్కెట్ ఇన్సైట్స్ అనే కంపెనీ వాళ్ళు ఈ రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. వీళ్ళు అడుగుతున్న పొజిషన్ వచ్చేసి అసోసియేట్ కన్సల్టెంట్ లెవెల్ 1 పొజిషన్ కోసం అడుగుతున్నారు. క్వాలిఫికేషన్ ఏమో బీఫామ్, బయోటెక్, బీసీఏ లేదా బీటెక్ కంప్యూటర్స్ అలాగే ఎంబీఏ చేసిన వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్ అయితే యూస్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన స్కిల్ వచ్చేసి గుడ్ కమ్యూనికేషన్, గుడ్ అనలిటికల్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అయితే ఉండాలి. లొకేషన్ వచ్చేసి పూణేగా ఉంది. మరి ఈ నోటిఫికేషన్ కూడా పూర్తిగా అయితే CV సెలెక్షన్ ఫ్రెండ్స్. ఇక్కడ మెన్షన్ చేసిన ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని సెండ్ చేయడం ద్వారా ఈ జాబ్ నోటిఫికేషన్కి అయితే మీరు అప్లై చేయొచ్చు. మరి అనదర్ నోటిఫికేషన్ చూద్దాం. ఇదేమో యూమెడికా ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు అనమాట. వీళ్ళు వాపి గుజరాత్ ప్లాంట్కి గాను ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. వీళ్ళు QC అండ్ ట్యాబ్లెట్ ప్యాకింగ్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. దీనికి సంబంధించిన రిమైనింగ్ డీటెయిల్స్ అయితే చూద్దాం. మరి ట్యాబ్లెట్ ప్యాకింగ్ వచ్చేసి బీఎస్సీ, ఎంఎస్సీ లేదా బీఫామ్ క్వాలిఫికేషన్తో 1 to 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ నోటిఫికేషన్ అయితే యూజ్ చేసుకోవచ్చు. మరి దీనికి సంబంధించిన సెక్షన్ అలాగే రిక్వైర్డ్ స్కిల్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ఎవరికైతే ఈ స్కిల్ ఉందో ఖచ్చితంగా అయితే ఈ నోటిఫికేషన్కి అప్లై చేయండి. మరి QC డిపార్ట్మెంట్కి వచ్చేసి బీఎస్సీ మరియు ఎంఎస్సీ లేదా బీఫామ్ క్వాలిఫికేషన్తో 1 to 4 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. అలాగే ఇక్కడ మెన్షన్ చేసిన స్కిల్స్ వీటిలోనైతే వర్క్ చేసి ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. మరి ఈ వాకిన్ ఇంటర్వ్యూ వచ్చేసి 9th April అలాగే 10th April జరగబోతుంది. అది కూడా ఫ్రైడే, సాటర్డే. మరి టైమింగ్ వచ్చేసి 9 AM నుంచి 1 PM వరకు. మరి వెన్యూ కనుక చూసినట్లయితే ఇక్కడ మెన్షన్ చేసిన ఈ వెన్యూకి అయితే డైరెక్ట్గా మీరు వెళ్ళగలరు. మరి ఎలిజిబిలిటీ ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఇక్కడ మెన్షన్ చేసిన ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే ఒకసారి చూసినట్లయితే ఎక్స్పీరియన్స్ ప్రిఫరబుల్లీ రెగ్యులేటరీ అప్రూవ్డ్ యూనిట్ US, FDA, MHRA, EU అలాగే TGA ఆస్ట్రేలియా ఈ రెగ్యులేషన్స్లో వర్క్ చేసిన వాళ్ళు ఈ నోటిఫికేషన్కి అయితే ఎలిజిబుల్ అని వీళ్ళు ఇక్కడ ఎలిజిబిలిటీ అయితే ఇచ్చారు. మరి యాజ్ యూజువల్గా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ తీసుకువెళ్లాల్సిన డాక్యుమెంట్స్ లిస్ట్ అన్ని కూడా మీరు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. మరి ఒకవేళ మీరు ఈ వాకిన్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వలేకపోయినట్లయితే ఇక్కడ మెన్షన్ చేసిన ఈ మెయిల్ ఐడికి అలాగే ఈ కాంటాక్ట్ నెంబర్స్కి కాంటాక్ట్ అయ్యి రిమైనింగ్ డీటెయిల్స్ అయితే తెలుసుకొని వెళ్ళగలరు. మరి అనదర్ నోటిఫికేషన్ చూద్దాం. ఇదేమో మెడికల్ కోడింగ్ అనమాట. రిలీజ్ చేసిన కంపెనీ వచ్చేసి వి టెక్నాలజీస్. టోటల్గా అయితే 250+ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అది కూడా HCC మెడికల్ కోడర్స్లో. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూసినట్లయితే HCC మెడికల్ కోడింగ్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారనమాట. ఎక్స్పీరియన్స్ అయితే 1+ years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. డిజిగ్నేషన్ వచ్చేసి మెడికల్ కోడర్ అలాగే సీనియర్ మెడికల్ కోడర్ అని చెప్పడం జరిగింది. జాబ్ లొకేషన్ ఏమో వర్క్ ఫ్రమ్ హోమ్ ఫ్రెండ్స్. వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఉంటుంది.
మరి దీనికి ఎలా అప్రోచ్ అవ్వాలన్నది చూసినట్లయితే ఇక్కడ ఈ హెచ్ఆర్స్కి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఉన్నాయి. ఈ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి రిమైనింగ్ డీటెయిల్స్ అయితే తెలుసుకోగలరు. వాళ్ళు తమ వాట్సాప్ నెంబరు అలాగే మెయిల్ ఐడి అయితే ప్రొవైడ్ చేశారు కాబట్టి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఈ వాట్సాప్ నెంబర్ అలాగే మెయిల్ ఐడికి సెండ్ చేయండి ఫ్రెండ్స్. మరి అనదర్ నోటిఫికేషన్ చూద్దాం. ఇదేమో టోరెంట్ ఫార్మస్యూటికల్స్ లిమిటెడ్ వాళ్ళు రిలీజ్ చేశారనమాట. వీళ్ళు అడుగుతున్న డిపార్ట్మెంట్ వచ్చేసి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. అది కూడా బీఫామ్ అలాగే ఎంఫామ్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఈ నోటిఫికేషన్ అయితే అప్లై చేయొచ్చు. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 3 to 6 years ఎక్స్పీరియన్స్ అయితే వీళ్ళు మనల్ని అడగడం జరుగుతుంది. జాబ్ లొకేషన్ వచ్చేసి ఇంద్రాడ్గా ఉంటుంది. మరి దీనికి ఎలా అప్రోచ్ అవ్వాలనేది చూసినట్లయితే ఇదైతే పూర్తిగా CV సెలక్షన్ ఫ్రెండ్స్. ఇక్కడ మెన్షన్ చేసిన ఈ మెయిల్ ఐడికి అలాగే కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి రిమైనింగ్ డీటెయిల్స్ అయితే తెలుసుకోగలరు. అలాగే మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని సెండ్ చేయండి. అది కూడా సబ్జెక్ట్ లైన్గా tech.transfer అని సబ్జెక్ట్ లైన్గా పెట్టి మీరు ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేయండి. మరి అనదర్ నోటిఫికేషన్ చూద్దాం. మరి ఇదేమో WNS వాళ్ళు ఫార్మకో విజిలెన్స్ కోసం అడుగుతున్నారు. అది కూడా ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్. అది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే వీళ్ళు మనకి ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం. WNS వాళ్ళు ఈ ఫార్మకో విజిలెన్స్ అయితే అడుగుతున్నారు. అది కూడా బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్. అది కూడా గ్రాడ్యుయేట్స్ అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఫార్మసీ అంటే బీఫామ్ అలాగే ఎంఫామ్ చేసిన వాళ్ళు ఈ నోటిఫికేషన్కి అయితే యూజ్ చేసుకోవచ్చు. మరి వీళ్ళు అడుగుతున్న పొజిషన్ వచ్చేసి సేఫ్టీ అసోసియేట్ ట్రైనీ పొజిషన్ కోసం అడుగుతున్నారు. అలాగే సేఫ్టీ అసోసియేట్ అలాగే ఆపరేషన్ స్పెషలిస్ట్ పొజిషన్స్ అయితే వీళ్ళు మనకి ఇవ్వడం జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఫ్రెషర్స్ అలాగే 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఈ నోటిఫికేషన్ని యూజ్ చేసుకోవచ్చు. మరి ఇది ఏం లేదు ఫ్రెండ్స్, ఇదైతే పూర్తిగా CV సెలెక్షను. ఇక్కడ మెన్షన్ చేసిన ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని అయితే సెండ్ చేయండి. వాళ్ళు మనకి షార్ట్ లిస్ట్ చేసి మన రెజ్యూమ్ అయితే సెలెక్ట్ అయితే మెయిల్ బ్యాక్ అయితే వస్తుంది. మరి ఇదైతే పూర్తిగా అయితే పర్మనెంట్ జాబ్స్ అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ అని వీళ్ళు ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ప్రతి ఫార్మా వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్ అయితే అప్లై చేయండి. మరి అనదర్ నోటిఫికేషన్ చూద్దాం. ఇదేమో హెట్రో డ్రగ్స్ నుంచి రిలీజ్ అయిందనమాట. వీళ్ళు ఫ్రెషర్స్ కోసం అడుగుతున్నారు. అది కూడా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, క్వాలిటీ అష్యూరెన్స్ అలాగే క్వాలిటీ కంట్రోల్ అండ్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో అడుగుతున్నారనమాట. వీళ్ళు వాకిన్ ఇంటర్వ్యూ వచ్చేసి 4th March 2021 ఏప్రిల్ 2021 జరగబోతుంది. అంటే ఈ సండే జరగబోతుంది ఫ్రెండ్స్. వీళ్ళు అడుగుతున్న డిపార్ట్మెంట్స్ వచ్చేసి QA, QC, R&D అండ్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. అది కూడా 2017, 18, 19 అలాగే 2021లో పాస్డ్ అవుట్ అయిన వాళ్ళని కూడా వీళ్ళైతే అడగడం జరిగింది. మరి వీళ్ళు జాబ్ లొకేషన్ అయితే హైదరాబాద్గా ఉంటుంది. మరి ఈ వాకిన్ ఇంటర్వ్యూ జరుగుతున్న వెన్యూ వచ్చేసి సనత్ నగర్లో ఉంటుంది, వాళ్ళ హెడ్ ఆఫీస్ దగ్గర. మరి రిపోర్టింగ్ టైం ఏమో 10 AM నుంచి 12:30 PM వరకు అయితే ఉంటుంది. లోపు రిపోర్టింగ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మరి డిపార్ట్మెంట్స్ చూసినట్లయితే QC, QA అండ్ R&D డిపార్ట్మెంట్స్కి సంబంధించి క్వాలిఫికేషన్ అయితే MSc ఆర్గానిక్ కెమిస్ట్రీ లేదా అనలిటికల్ లేదా ఇంటిగ్రేటెడ్ ఆర్ ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ చేస్తే చాలు. మీరు QC, QA, R&D డిపార్ట్మెంట్స్కి అయితే ఎలిజిబుల్ అనమాట. మరి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి వచ్చేసి BSc అలాగే BSc కెమిస్ట్రీ, BSc మైక్రోబయాలజీ, BSc బయోకెమిస్ట్రీ, BSc బయోటెక్నాలజీ, BSc అదర్ గ్రూప్స్లో చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. అలాగే BCom, BA చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని చెప్తున్నారు. వీళ్ళైతే ఓన్లీ మేల్ క్యాండిడేట్స్నే తీసుకుంటున్నారు. అది కూడా ఏజ్ 27 బిలో ఉంటేనే తీసుకుంటున్నారు. వీళ్ళైతే మనకి అట్రాక్టివ్ శాలరీ ఆఫర్ చేస్తున్నారు. అలాగే అలవెన్సెస్ కూడా ఉన్నాయి. మరి ఆ అలవెన్సెస్ ఏంటో చూసినట్లయితే అటెండెన్స్ బోనస్ అయితే 1000 ఇస్తారు. నైట్ షిఫ్ట్స్ చేస్తే 2000. అలాగే ప్రొడక్షన్ బోనస్ అయితే అలవెన్సెస్ అయితే 500 అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే యాన్యువల్ ఇంక్రిమెంట్ అయితే ఉంటుంది. బోనస్, LTA, సబ్సిడైజ్ క్యాంటీన్ అలాగే ట్రాన్స్పోర్టేషన్ అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళు ఇక్కడ మనకి హెచ్ఆర్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ వివరంగా ఇచ్చారనమాట. వీటికి కాంటాక్ట్ అయ్యి రిమైనింగ్ డీటెయిల్స్ అయితే తెలుసుకోగలరు. ఒకవేళ మీరు కనుక ఈ వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఇక్కడ మెన్షన్ చేసిన ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని సెండ్ చేయండి. మరి నెక్స్ట్ చూసినట్లయితే అలంబిక్ ఫార్మస్యూటికల్స్ నుంచి రిలీజ్ అయిందనమాట. వీళ్ళేమో ఫార్ములేషన్ డెవలప్మెంట్ ఇంజెక్టబుల్స్ అడుగుతున్నారు. లొకేషన్ ఏమో వడోదరగా ఉంది. క్వాలిఫికేషన్ ఏమో ఎంఫామ్ లేదా PhD చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు. ఎక్స్పీరియన్స్ ఏమో 2 to 5 years అయితే ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. మరి ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ మెన్షన్ చేసిన ఈ మెయిల్ ఐడికి అయితే మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని సెండ్ చేయండి. ఎవరికైతే ఈ 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళైతే ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేయండి. అది కూడా ఎంఫామ్ లేదా PhD చేసిన క్యాండిడేట్స్. మరి అందరిగా చూసుకున్నట్లయితే వీళ్ళు పెప్టైడ్స్, API, R&D, అనలిటికల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో కూడా అడుగుతున్నారు. అది కూడా హైదరాబాద్ లొకేషన్గా ఉంది. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి MScలో అనలిటికల్ కెమిస్ట్రీ లేదా ఎంఫామ్లో ఫార్మస్యూటికల్ అనాలిసిస్ లేదా PhD క్యాండిడేట్స్ని అయితే వీళ్ళు ప్రిఫర్ చేస్తున్నారు. అది కూడా 11 to 15 years ఎక్స్పీరియన్స్ అయితే మనల్ని వీళ్ళు అడగడం జరిగింది. దీనికి సంబంధించిన జాబ్ డిస్క్రిప్షన్ అయితే ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు.
ఒకసారి చూడగలరు. దీనికి ఎలా అప్లై చేయాలన్న చూసినట్లయితే పూర్తిగా CV సెలక్షన్ ఫ్రెండ్స్. ఇక్కడ మెన్షన్ చేసిన ఈ మెయిల్ ఐడికి అయితే మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని సెండ్ చేయండి. వీళ్ళు ఎక్కువగా అయితే ఉమెన్స్ని అయితే ప్రిఫర్ చేయడం జరిగింది. మరి అనదర్ నోటిఫికేషన్ చూద్దాం. ఇదేమో పెల్లెట్ ఫార్మా లిమిటెడ్ నుంచి అనమాట. వీళ్ళు మనకి FR&D అలాగే AR&D డిపార్ట్మెంట్స్ కోసం అడుగుతున్నారు. అది కూడా 2 to 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని అడుగుతున్నారు. మరి జాబ్ లొకేషన్ వచ్చేసి పాషా మైలవరం హైదరాబాద్గా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేసిన ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ అయితే సెండ్ చేయండి. చూసారుగా ఫ్రెండ్స్, ఇవి ఈరోజు మన ఫార్మా ఇండస్ట్రీలో రిలీజ్ అయిన లేటెస్ట్ ఫార్మా జాబ్ అప్డేట్స్. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ తప్పకుండా అయితే అప్లై చేయండి. అలాగే మీ ఈ జాబ్ నోటిఫికేషన్స్ డీటెయిల్స్ అయితే ఖచ్చితంగా అయితే మన ఫార్మా ఫ్రెండ్స్ అందరికీ చేరేలా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.